నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఇవాళ ఇప్పుడు నేను ఇది మాట్లాడుతున్న టైంకే ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో ఒక సమావేశం జరుగుతున్నది. ఆ కల్చరల్ సెంటర్ 5 స్టార్ సౌకర్యాలున్న కల్చరల్ సెంటర్, అందులో సమావేశం జరుగుతున్నది. ఇప్పుడు మోహన్ భగవత్ మాట్లాడుతున్నాడు. నాకు లేట్ అవుతుందని ఆ మోహన్ భగవత్ మాటలు మొత్తం వినకుండానే మిగతా విషయాల మీద చర్చించడానికి వచ్చాను. మోహన్ భగవత్ అక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన 2-3 మాటలు విన్నాను. ఒకటి, హోస్ట్ అడుగుతాడు జంతర్ మంతర్ దగ్గర పిల్లల మీద లాఠీ చార్జ్, పెల్లెట్ గన్స్ జరిగినాయి కదా, దాన్ని ఎట్లా చూస్తున్నారు అని. దానికి అక్కడ ఏం జరిగిందో చదవడమే తప్ప ప్రత్యక్షంగా నాకు తెలియదు. మీరైనా నేనైనా చదివి తెలుసుకోవాల్సిందే తప్ప పూర్తి వివరాలు మనకు తెలియదు కాబట్టి దాని మీద కామెంట్ చేయలేను అన్నాడు. రెండోది, విద్యకు సంబంధించి హోస్ట్ అడిగిన ప్రశ్న, దేశవ్యాప్తంగా స్కూల్స్ అనేకం మూసేస్తున్నారు, లేదంటే స్కూల్స్లో సరైన సౌకర్యాలు లేవు, ఇలాంటి విషయాలు. దీనివల్ల విద్యలో పీపుల్ వెనకబడిపోతున్నారు, విద్యను అందుకోలేకపోతున్నారు. ఈ ప్రశ్నకు ఆయన, విద్య అనేది అందరి బాధ్యత, ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అందరి బాధ్యత, మనం కూడా అందులో పాల్పంచుకోవాలి అని ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. మేము ఒక చోట స్కూల్ మొత్తం పాడైతే మా కార్యకర్తలు ఊరు వాళ్ళు కలిసి దాన్ని బాగు చేసి మళ్ళీ నడిపించాము. అంటే ప్రజల బాధ్యత విద్య. వాళ్ళు ట్యాక్స్ కడతారు, దాంట్లో విద్య కోసం కూడా ట్యాక్స్ కడతారు ప్రభుత్వానికి. ఆ డబ్బులు ప్రభుత్వం ఖర్చు పెట్టదు విద్య మీద, మళ్ళీ ప్రజలే డబ్బులు ఖర్చు పెట్టుకొని స్కూల్స్ కట్టుకోవాలి, వీలైతే టీచర్స్ని కూడా పెట్టుకోవాలి, వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వాలి. అట్లా స్పష్టంగా చెప్పలేదు కదా, అది ఆయన ఉద్దేశం. అలాగే జంతర్ మంతర్ దగ్గర జరిగిన దాడుల గురించి ప్రత్యక్షంగా చూస్తే తప్ప ఎవరైనా, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా దాంట్లో ఏం జరిగిందో పూర్తిగా వివరాలు తెలిసే అవకాశం లేదు. కానీ చదివి తెలుసుకోవడమే కదా, అందుకని ఏం చెప్పలేను అనడంలో అర్థం లేదు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు. పోలీసులు దాడి చేశారు, లాఠీలకు మేకులు కొట్టి దాడి చేశారు, పెల్లెట్ గన్స్తో దాడి చేశారు, తలలు పగలు కొట్టారు, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దాని మీద విచారణ కూడా జరుగుతున్నది. అయినా నాకేం తెలియడం అనేది తప్పించుకునే వ్యవహారం. సరే, ఇక ఈరోజు అది ఎందుకు సమావేశం? 2000 మంది జంజీలు జనాల్ఫాలతో ఇవాళ సమావేశం. అది జంజీలు జనాల్ఫాలతో ఆర్ఎస్ఎస్ సమావేశం అవ్వడం అనేది దీంతో ఆగిపోదు అనేది కూడా ఆర్ఎస్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ 2000 మంది 100 పట్టణాల నుంచి తీసుకొచ్చారు వీళ్ళందరినీ. ఆ 100-200 పట్టణాలు, దేశవ్యాప్తంగా ఉన్న అనేక పట్టణాల్లో, నగరాల్లో, ఇతర ప్రాంతాల్లో కూడా ఆర్ఎస్ఎస్ ప్రచారం మొదలు పెడుతుంది అనేది కూడా ఆర్ఎస్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఈ 2000 మంది ఎవరు? ఉన్నత వర్గాల వాళ్ళు, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఉంటాయి, పెద్ద పెద్ద స్కూల్స్, పెద్ద పెద్ద ఫీజులు, ఏసీ బస్సులు, ఏసీ క్లాస్ రూమ్స్, అలాంటి స్కూల్స్ నుంచి ఉన్నత వర్గాల పిల్లలను తీసుకొచ్చారు. 15 నుంచి 19 ఏళ్ల లోపున్న జెంజీ పిల్లల్ని తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. ఆర్ఎస్ఎస్ ప్రధానంగా ఈ మీటింగ్ పెట్టింది ఆర్ఎస్ఎస్ కాదు, IIMUN అనే ఆర్గనైజేషన్. రిషబ్ షా అనే అతను ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు, 15 సంవత్సరాలుగా పనిచేస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఆయన చెప్తున్న దాని ప్రకారం 2011 में ये ऑर्गेनाइजेशन चालू हुई और हम लोग मेन प्रयास ये करते हैं कि 11 से लेके 19 साल के बच्चों को व्हाट इज़ भारत एंड व्हाट इज़ यूनाइटिंग द वर्ल्ड द भारतीय वे वो समझाने को प्रयास करते हैं. మా సంస్థ 15 సంవత్సరాలుగా పనిచేస్తుంది. మేము ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 15వ తేదీ మధ్య ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. మేము 11 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లల కోసం కార్యకలాపాలు రూపొందిస్తాము. వీరిని ఇప్పుడు జెడ్ మరియు జెనాల్ఫా అని పిలుస్తున్నారు. ఇందులో అసాధారణమైన ఏమీ లేదు. మోహన్ భగవత్ 2016, 2026లో కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. రాహుల్ గాంధీ కూడా మా బృందంతో సంభాషించారు. భారతీయత స్ఫూర్తిని తదుపరి తరానికి అందించడమే మా లక్ష్యం. ఇది రిషబ్ షా ప్రకటన. సరే, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇందులో ప్రత్యేకంగా ఎప్పుడెప్పుడు పాల్గొనడిగినా మోహన్ భగవత్ 2016లో, 2020లో, మళ్ళీ ఇప్పుడు మీకు ఒకసారి గుర్తు చేయాలి. 2016లో నోట్ల రద్దు, పెద్ద నోట్ల రద్దు జరిగింది. పెద్ద నోట్ల రద్దు జరిగి దేశవ్యాప్తంగా ప్రజలు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. అనేక కష్టాలు పడ్డారు, లైన్లో నిలబడడం, కొంతమంది చనిపోవడం, అనేక కష్టాలు పడ్డారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకమైన ధోరణి పెరుగుతుంది నోట్ల రద్దు వల్ల. ఆ సమయంలో ఈయన ఈ సమావేశంలో పాల్గొని దాన్ని టర్న్ చేసే ప్రయత్నం చేశారు. 2020లో రైతు ఉద్యమ కాలం, కరోనా రైతు ఉద్యమ కాలం, రైతులు చాలా విపరీతమైన వ్యతిరేకతతో ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా. అలాగే కరోనా పట్ల కూడా, కరోనాలో ప్రభుత్వం సరిగ్గా స్పందించని తీరు పట్ల కూడా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత నేపథ్యంలో ఆ మీటింగ్ జరిగింది.
ఇప్పుడు 2026 నీట్ పేపర్ లీక్ తర్వాత ఉన్న భారతదేశ వ్యాప్తంగా ఉన్న వాతావరణం, ముఖ్యంగా జెన్జీ జెన్ అల్ఫాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాతావరణం. ప్రభుత్వానికి ఎక్కడైతే వ్యతిరేకత వస్తుందో, ఎప్పుడైతే వ్యతిరేకత వస్తుందో రంగంలోకి మోహన్ భగవత్ అంటే ఆర్ఎస్ఎస్ దిగుతుంది. అందులో భాగంగానే ఈ సమావేశాలు అయినాయి. ఇప్పుడున్న కండిషన్ ఏంది? నీట్ పేపర్ లీకు తర్వాత జెన్జీల ఉద్యమం, చాలా పెద్ద ఎత్తున ఉద్యమం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఇవన్నీ చూసాం. ఇప్పుడు మళ్ళీ జార్ఖండ్లో కూడా ఇదే ఉద్యమం నడుస్తుంది. జార్ఖండ్లో బీజేపీ ప్రభుత్వం లేదు, కానీ ఉద్యమం నడుస్తుంది. కాంగ్రెస్ జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వం ఉన్నది. అక్కడ ఈ పేపర్లో అక్రమాలకు సంబంధించి యువత తిరగబడుతున్నారు. మొత్తంగా జెన్జీలు జెన్ అల్ఫాలు వ్యతిరేకంగా ఉన్నారు. జెన్జీలు తిరగబడుతూ రోడ్ల మీదకి వస్తున్నారు. జెన్ అల్ఫాలు కూడా వీళ్ళకి మద్దతుగా వస్తున్నారు. వీళ్ళందరికీ మద్దతుగా తల్లిదండ్రులు బూమర్స్ కావచ్చు, ఆ తర్వాత ఎక్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా వీళ్ళకి మద్దతుగా ఎంతో కొంత నిలబడుతున్నారు. బీజేపీ ఫ్యామిలీలోంచి వచ్చిన వాళ్ళు కూడా, బీజేపీ మద్దతుదారులు కూడా వాళ్ళ పిల్లలకు మద్దతుగా నిలబడుతున్నారు. ఒకవైపేమో 2029 ఎన్నికల్లో 400 పైగా సీట్లు సంపాదించిన లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది. రాజ్యాంగాన్ని కూడా మార్చేయాలంటే 400 పైన సీట్లు రావాలి, ఆ సీట్ల లక్ష్యంగా పనిచేస్తుంది. రాజ్యాంగాన్ని కూడా మార్చుదామనుకుంటున్నది. ఈ నేపథ్యంలో జెన్జీలు జెనాల్ఫాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడం అనేది నిజంగానే మోడీ ప్రభుత్వానికి, ఆర్ఎస్ఎస్కి మింగుడు పడడం లేదు. ఎందుకంటే 2029 నాటికి, ఆ ఎలక్షన్స్ నాటికి ఓటర్ల ఎంతమంది ఉంటారనేది చూస్తే 18 నుండి 32 సంవత్సరాల వయసు గల యువత 38 కోట్లు. ఇది భారతదేశం మొత్తం జనాభాలో 25.1. 33 నుండి 48 ఏళ్ల మధ్య వయసు ఉన్న మిలేనియల్స్ 35.7 కోట్ల మంది. ఇది 23.6%. అంటే 29 కల్లా మొత్తం దాదాపు 50% ఓటర్లైన ఈ యూత్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఆ భయం పట్టుకున్నది బీజేపీ. అందుకని ఒకవైపు బీజేపీ రంగంలోకి దిగింది, ఇంకొక వైపు ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది. ఆర్ఎస్ఎస్ ప్రధానంగా ఏం చేయదలుచుకున్నది? జెన్జీల్లో చీలిక తీసుకురాదలుచుకున్నది. 2 రకాల జెన్జీలు. ఉన్నత వర్గాల జెన్జీలను వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళ ద్వారా మిగతా వర్గాల జెన్జీలలో కూడా చీలిక తీసుకురావాలనేది ప్రధానమైన దాని టార్గెట్. అందుకనే వాళ్ళు ఇవాళ ఉన్నత వర్గాల జెన్జీలతో 5 స్టార్ హోటల్ కాదు అది, హాల్ అంటారు, సమావేశం హాల్, కానీ 5 స్టార్ ఏది, నీతా అంబానీ, ముఖేష్ వాళ్ళు నిర్మించింది అది. అందులో మీటింగ్ పెట్టారు. గతంలో ఇంకెక్కడెక్కడో పెట్టారు, ఈసారి అక్కడ మీటింగ్ పెట్టారు. వీళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి, వాళ్ళను మళ్ళీ తమ వైపు తిప్పుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి, ప్రియాంక గాంధీ మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా 215 మంది విద్యావేత్తల పేరుతో లేఖ రాయించడం. ఆమె ఏం మాట్లాడింది? इस नई कमेटी में तो एक एक्स आईबी चीफ, एक आईटी कंपनी के मालिक और एक गौमूत्र के विशेषज्ञ भी हैं. నీట్ పేపర్ లీకేజీకి కారణమైన ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో టాస్క్ ఫోర్స్ దాన్ని పరీక్షలను మరింత అద్భుతంగా తీర్చిదిద్దడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ నియమించారు. అందులో ఉన్న ఒక సభ్యుడి గురించి, కామకోటి అనే సభ్యుడి గురించి, గోమూత్ర నిపుణుడు అన్నది నిజంగా ఆయన గోమూత్ర నిపుణుడే. దానికి సంబంధించి 215 మంది లేఖలు రాశారు. అంతకుముందు వాళ్ళు ఎప్పుడు దేని మీద లేఖ రాసిన వాళ్ళు కాదు. విద్యార్థులు చచ్చిపోతున్నా, ఆత్మహత్యలు చేసుకున్న దేని మీద లేఖ రాసిన వాళ్ళు కాదు. అట్లా చాలా రకాలుగా ప్రయత్నం చేస్తారు. ఒకవైపు ఏమో బుజ్జగించే ప్రయత్నాలు, ఇంకొక వైపు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్లే జెన్జీలకు వ్యతిరేకంగా చాలా దారుణమైన ప్రచారాలు చేస్తున్నారు. ఆ ప్రచారాలు ఎంతవరకు వెళ్ళాయంటే పిల్లలను భయపడి వణికిపోయే పరిస్థితి, భయపెట్టి వాళ్ళను బూతులు తిట్టి భయపెట్టి రేప్ చేస్తామని చెప్పి వాళ్ళతో క్షమాపణలు చెప్పించుకునేంత దూరం వెళ్ళిపోయినాయి. కానీ ఇంకొక వైపు వాళ్ళను బుజ్జగించే ప్రయత్నం కూడా జరుగుతున్నది. ఆ బుజ్జగించే ప్రయత్నంలో భాగంగానే రిషబ్ షా ప్రకటించినట్టు ఇవాళ భారతీయ స్ఫూర్తిని తదుపరి తరానికి అందించడమే లక్ష్యంగా మోహన్ భగవత్తో మాట్లాడించారు. భారతీయ స్ఫూర్తి, ఈ భారతీయత స్ఫూర్తి అద్భుతమైన పదం. ఇది భారతీయత అనేది చాలా గొప్పగా ఉంటుంది, అందంగా ఉంటుంది. అందమైన ప్యాకేజీలో లోపల ఏముంటుంది అనేది అసలు సమస్య. ఇప్పుడు ప్యాకేజీ చాలా అద్భుతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే కొత్త సీసాలో పాత సారా, ఇది ఇప్పుడు అక్కడ జరగబోయే తంతు. మోహన్ భగవత్ టార్గెట్ ఏంటి? జెన్జీలను విభజించడం. కొంతమంది జెన్జీలను తన వైపు లాక్కుని ఇప్పటికే మత కార్యక్రమాల పేరుతో జెన్జీలను ఎందుకు పనికిరాని వాళ్ళుగా చేస్తూనే ఉన్నారు.
రోడ్ల మీద మసీదుల దగ్గర డ్యాన్సులు చేయడం, రోడ్ల మీద ఎగరడం, కావడి యాత్రల పేరుతో హింసలు, ట్రక్కుల మీద దాడి చేసి దోచుకోవడం, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్న చిన్నపిల్లలు వ్యాన్ల మీద దాడులు చేయడం, కొట్టడం, పోలీసులను కొట్టడం, ఇంకా రకరకాల బీభత్సం. వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళతో పాటు వాళ్ళు రోడ్డు మీద పడి హింస చేసేవాళ్ళు, ఉన్నత వర్గాల వాళ్ళను కూడా ఇందులో ఉన్నత వర్గాలు ఎప్పుడూ ఆర్ఎస్ఎస్ వెంట ఉంటాయి కాబట్టి వాళ్ళ ద్వారా సిద్ధాంతపరమైన ఆర్ఎస్ఎస్కు మద్దతు ప్రకటించడానికి సిద్ధాంతపరమైన ఒక కార్యక్రమాన్ని వాళ్ళ ద్వారా ముందుకు తీసుకెళ్లదలుచుకున్నారు. నిజంగానే ఇందులో భారతీయత ఉంటుందా? ఈ ప్యాకేజీ లోపల భారతీయత ఉంటుందా అంటే నిజానికి ఆ ప్యాకేజీ లోపల భారత ప్రజల ఆకాంక్షలు ఏమి ఉండవు. జంజీల ఆకాంక్షలు, జనరల్ ఫల ఆకాంక్షలు కూడా ఉండవు. అందులో ఉండేవి వాళ్ళు 100 ఏళ్లుగా పాటిస్తూ వస్తున్న మత రాజకీయాలు, కార్పొరేట్ ప్రయోజన రాజకీయాలు, కార్పొరేట్ దోపిడీ అవే ఉంటాయి. కాబట్టి అవి వారికి అర్థం కాకుండా అందమైన ప్యాకేజ్ చేసి దానికి భారతీయత అనే ఒక పదం తగిలించి రిషబ్ షా లాంటి వాళ్ళని ముందు పెట్టి మోహన్ భగవత్ ఒక నాటకం ఆడదలుచుకున్నాడు. అది ఆడుతున్నాడు. ఒక్క మోహన్ భగవత్ నాటకమే కాదు, ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లుగా అదే పని చేస్తుంది. రకరకాల పద్ధతుల ద్వారా బహిరంగంగా ఏది చెప్పదు, లక్ష చెప్తుంది. అది జంజీలను మనం అర్థం చేసుకోవాలని చెప్తాడు మోహన్ భగవత్. జంజీలు మనలాగా కాదు, మనం చాలా వినయ విధేయతతో ఉన్న వాళ్ళ ఉండరు, ప్రశ్నిస్తారు. వాళ్ళ ప్రశ్నలను అర్థం చేసుకోవాలి. కానీ అదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్న జంజీల మీద దాడులు చేస్తారు, బూతులు తిడతారు. మామూలు బూతులు కాదు, ఇంకెవరు తిట్టారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు తిట్టలేదు, పచ్చి బూతులు ఇంకెవరు తిట్టారు, అట్లా తిడుతుంటారు. ఈయన మాత్రం బయటికి ఈ విధంగా చెప్తుంటాడు. జరుగుతున్న సమావేశంలో ప్రశ్నలు కూడా ఉంటాయన్నారు. నేను చూసినప్పటికీ రిషబ్ షానే ప్రశ్నలు అడుగుతున్నాడు ప్రేక్షకుల తరపున. ఆ తర్వాత ఉంటాయేమో తెలియదు. నిజంగానే ఈ సమావేశంలో జంజీలు ఎవరైతే 2000 మంది వచ్చారో వాళ్లను స్పష్టంగా ధైర్యంగా ప్రశ్నలు అడిగేంత ధైర్యం వాళ్ళకి కల్పిస్తారా, అడిగే అవకాశం కల్పిస్తారా, లేదు ముందే ప్రిపేర్ చేసి ఎలాంటి ప్రశ్నలు అడగాలనో అవే అడిగిస్తారా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్న వాళ్ళ మీద దాడులు ఎందుకు చేశారు, ఆడవాళ్ల మీద అసభ్యంగా బూతులు ఎందుకు తిట్టారు, అసభ్యంగా ఎందుకు ప్రవర్తించారు ప్రభుత్వం, దాన్ని మీరు ఖండిస్తారా, సపోర్ట్ చేస్తారా అనే ప్రశ్న జంజీ అడిగితే అడగనిస్తారా? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ను ఆర్ఎస్ఎస్కు సంబంధించిన అతన్ని, ప్రదీప్ జోషి అనే అతన్ని ఇప్పటికీ ఎందుకు రక్షిస్తున్నారు అనే ప్రశ్న అడగనిస్తారా? అన్ని చోట్ల దేశవ్యాప్తంగా జంజీలు ఆందోళన చేస్తుంటే బీహార్ లాంటి చోట్ల AK-47తో కాల్పులు ఎందుకు జరిపారు, పెల్లెట్ గన్స్తో ఢిల్లీలో కాల్పులు ఎందుకు జరిపారు? ఇటువంటి ప్రశ్నలు అడగనిస్తారా? చూద్దాం, అడగనిస్తారా అడగనివ్వరా. ఆ ధైర్యం అడిగే వాళ్ళకి ధైర్యం ఉందా లేదా కాదు, అసలు ప్రశ్నలు రిసీవ్ చేసుకునే వాళ్ళకు దానికి జవాబు చెప్పే ధైర్యం ఉందా అనేది కూడా తేలాల్సి ఉంది. నేను అనుకోవడం అలాంటి ప్రశ్నలు అడగనివ్వరు. వాళ్ళు ఇప్పటిదాకా ప్రచారం చేసే పద్ధతి పాత పద్ధతి. జనరేషన్ ఎక్స్కో, జనరేషన్ బూమర్స్కో వాళ్ళకు పనికొచ్చే పద్ధతి ఇప్పటిదాకా వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్త జనరేషన్కి వాళ్ళ పద్ధతులు, వాళ్ళ భావజాలం ఎక్కడం లేదు. జంజీలకు కానీ, జెన్ అల్ఫాకు కానీ, మిలీనియల్స్ కూడా చాలామందికి అది ఎక్కకపోవచ్చు. వాళ్ళు దేశ విభజన రాజకీయాలు ఆడతారు. ఏమన్నంటే హిందూ, ముస్లిం, పాకిస్తాన్ ఇవే వాళ్ళ మాటలు. కాబట్టి అది వాళ్ళటి ఇప్పటి జమానా విద్యార్థులు కానీ, యువతులు కానీ, యువకులు కానీ అంగీకరించడం లేదు. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయకండి, మతోన్మాద రాజకీయాలు చేయకండి, ప్రజల్ని విభజించి మీరు పాలించాలనుకునే ఈ రాజకీయాలు చేయకండి చాలా స్పష్టంగానే చెప్తున్నారు. జంజీలు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక చెల్లవు మీ పనికిమాలిన ఈ విధంగా రాజకీయాలని. వాళ్లను ఇప్పుడు తమ మతోన్మాద కార్పొరేట్ అనుకూల రాజకీయాల వైపు ఈ జంజీలను, జనరల్ ఫాలను ఎలా తీసుకురావాలనే ఆలోచనతోనే ఇప్పుడు మోడీ రంగంలోకి దిగాడు. ఇప్పుడు 2000 మందితో మాట్లాడుతున్నాడు. రేపు చాలా పట్టణాల్లో చాలా మందితో మాట్లాడాలనేది వాళ్ళ ప్లాన్. మాట్లాడాలి, వాళ్ళని మెల్లిగా వశపరచుకోవాలి. ముఖ్యంగా ఉన్నత వర్గాలను ముందు, తర్వాత వాళ్ళ ద్వారా మిగతా అన్ని వర్గాలను వశపరచుకోవాలి. ఇది సాధ్యమవుతుందా కాదా అనేది ఫ్యూచర్ తేలుస్తుంది. ఇంకొక వైపు ఏమో ఆర్ఎస్ఎస్లు దాడులు చేస్తూనే ఉంటారు, జంజీలను దేశద్రోహులు అంటారు. ఆ దేశద్రోహులు చేసిన డిమాండ్ మేరకు మంత్రి రాజీనామా కూడా చేస్తాడు. మరి దానికి రెడీ అవుతారు, చర్చలు కూడా జరుపుతారు ఆ దేశద్రోహులతో. ఒకవైపు ఆర్ఎస్ఎస్, ఒకవైపు బీజేపీ 2 రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఒకటి బెదిరించే ప్రయత్నం,
ఒకటి అనునయించే ప్రయత్నం, బెదిరించే ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నది, పోలీసుల ద్వారా జరుగుతున్నది. అనునయించే ప్రయత్నం అటు మోడీ రీల్స్ ద్వారా చేస్తున్నాడు, ఇక్కడ మోహన్ భగవత్ మీటింగులో పాల్గొనడం ద్వారా చేస్తున్నాడు. ఈ రెండు పద్ధతులు వాళ్ళే. బెదిరించే వాళ్ళను ఈ అనునయించే వాళ్ళు ఏం వ్యతిరేకించరు. బెదిరించే వాళ్ళు బెదిరించాలి, వీళ్ళ ఆదేశాల మేరకే వాళ్ళు బెదిరిస్తుంటారు. వాళ్లకు వీళ్లకు వైరుధ్యమేమి లేదు, రెండు ఒకటే. అనునయించడం, బెదిరించడం, ఏది వీలైతే ఏ పద్ధతి ద్వారా జంజీలు తమ దగ్గరకు వస్తే అలా భయపెట్టి నోరు మూసుకొని కూర్చునేటట్టు చేయడం, అనునయించడం. అనునయిస్తే తమ వైపు వస్తే ఓకే, లేదంటే బెదిరించి నోరు మూసుకునేటట్టు చేయడం. ఇక మోహన్ భగవత్ జంజీలను నేను విశ్వసిస్తానని ఒక మాట కూడా అన్నాడు, ఇవాళ కూడా అన్నాడు ఒక మాట, జంజీలను నేను విశ్వసిస్తాను. రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్న అదే జంజీలను అదే ఆర్ఎస్ఎస్ నాయకులు, సీనియర్ నాయకులు పరమ బూతులు, పచ్చి బూతులు తిట్టారు. వాళ్ళ జాయింట్ జనరల్ సెక్రటరీ అతుల్ లిమాయే ఏమన్నాడు, ఈ జంజీల నిరసనలను దేశద్రోహ నిరసనలను ప్రకటించాడు. ఎవరు? వాళ్ళ జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ జాయింట్ సెక్రటరీ, చిన్న నాయకుడేం కాదు. ఎవరు? ఈ అతుల్ లిమాయే దేశద్రోహులు వాళ్ళందరూ అని ప్రకటించాడు. ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఆయన ఆర్ఎస్ఎస్ఏ టెర్రరిస్టులని అన్నాడు. ఇక తమిళనాడు వాళ్ళ గురుమూర్తి చాలా బూతులు మాట్లాడాడు, దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు. వాళ్ళ జంజీల ప్రతినిధులు కాదు, క్రిమినల్స్, రేపిస్టులు, హంతకులు, గ్యాంగ్స్టర్స్ అని మాట్లాడాడు. ఈ కేరళకు సంబంధించిన ఇంకొక ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ దాస్ అయితే తానే అధికారంలో ఉంటే మొత్తం అందరినీ కాల్చి చంపేసేవాడిని, గంటలో మొత్తం ఖాళీ చేసి శవాలు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయేటోని ప్రశాంతం అయిపోయిన తర్వాత. ఆ తర్వాత అమ్మాయిల మీద రేపులు జరిగేవి, ఎందుకంటే అమ్మాయిలు అక్కడికి వచ్చిన అమ్మాయిలందరూ రేపులు కోరుకుంటున్నారు. అత్యాచారం అంటే ఇష్టం వాళ్ళకి, ఎవరు ఫిర్యాదు కూడా చేయరు, రేపులు జరిగేవి. ఇట్లా మాట్లాడిన వాళ్ళు, అత్యాచారం అంటే ఇష్టపడే మహిళలు అని మాట్లాడిన ఆర్ఎస్ఎస్ నాయకులు, కంగనా రనౌత్ కూడా అలాగే మాట్లాడింది. వీళ్ళంతా కంగనా రనౌత్ ఆర్ఎస్ఎస్ కాదేమో, బీజేపీ ఏమో, కానీ ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే ఉంది. ఆర్ఎస్ఎస్లో కరుడు కట్టిన వాళ్ళు చాలామంది చాలా బూతులు, అమ్మాయిల పట్ల చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళు. మోహన్ భగవత్ పైకి ఎన్ని షుగర్ కోటెడ్ మాటలు మాట్లాడినా వీళ్ళకు జంజీలన్నా, అందులోనూ అమ్మాయిలు రోడ్డు మీదకి వచ్చి ధైర్యంగా మాట్లాడడం వాళ్ళు సహించలేరు. వాళ్ళ భావజాలమే స్త్రీలకు హక్కులు లేకుండా ఉండడం అనేది వాళ్ళ భావజాలం. ఆయన ఒక మాట మాట్లాడుగా లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడే అనుకుంటా, స్త్రీ విముక్తి ఉద్యమం ప్రారంభమైన తర్వాత క్రమంగా దాని విస్తృత ఆమోదం లభించింది. ఒక దశ గడిచిన తర్వాత ఆ ఉద్యమాన్ని నడిపిన వారే తాము తప్పుడు మార్గంలో నడిచామని, దేశంలోని 1-2 తరాలను అది తాము దెబ్బతీశామని గుర్తించారు మోహన్ భగవత్. ఆ గుర్తించిన వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు కూడా ప్రకటిస్తే బాగుండేది. స్త్రీ విముక్తి ఉద్యమం, స్త్రీలు తమ హక్కులను తాము తెలుసుకోవడం, పురుషులతో సమానంగా తమకు కూడా హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం ఇచ్చింది అనే విషయం తెలుసుకొని మాకు హక్కులు ఉన్నాయని రోడ్డు మీదకి వచ్చినప్పుడు చేసిన తప్పేంటి? వాళ్ళు తప్పు చేశామని, 2 తరాలను పాడు చేశామని అనుకున్నారు అని మోహన్ భగవత్ అన్నాడంటేనే ఇంత తక్కువ ఆలోచన అపరుడు ఈ మోహన్ భగవత్. ఆ మెదడు ఎంత చిన్నగా ఆలోచిస్తుంది అనేది అర్థమవుతుంది. ఈయన స్త్రీల పట్ల ఎటువంటి అభిప్రాయం? ఆ మనువాదం చెప్తారు కదా, మనుస్మృతి, స్త్రీలకు హక్కులే లేవు, శూద్రులకు హక్కులు లేవు, స్త్రీలకు కూడా హక్కులు లేవు. సేమ్ స్త్రీలు శూద్రులు ఒకటే వాళ్ళ దృష్టిలో. అట్లాంటి అమ్మాయిలు, హక్కులే లేని అమ్మాయిలు, ఉండకూడని అమ్మాయిలు రోడ్డు మీదకి వచ్చి గొంతు విప్పి మాట్లాడడమే కాకుండా తమ హక్కుల కోసం పోరాడడం, పోలీసులతో దెబ్బలు తినడానికి కూడా రెడీ అవ్వడం వీళ్ళు సహించలేరు అసలు. అమ్మాయిలు ఇళ్లల్లోనే, వంటగదిలోనే, అందులోనూ హాల్లో కూడా రావద్దు. హాల్లో మగవాళ్ళ ఫ్రెండ్స్ అందరు వస్తుంటారు, రావద్దు హాల్లోకి. ఎప్పుడైనా వస్తే ఛాయ్ ఇవ్వడానికో, టిఫిన్ ఇవ్వడానికో, స్నాక్స్ ఇవ్వడానికో మొహం నిండా బుర్కా కప్పుకొని రావాలి. దాన్ని బుర్కా అనరేమో, మళ్ళీ బుర్కా అంటే కోపం వస్తుంది, కానీ ఒక ముసుగు వేసుకొని రావాలి. అది వీళ్ళ భావజాలం. ఒంటిట్లోంచి బయటికి రావద్దు. అట్లాంటి భావజాలం ఉన్నవాళ్ళు నేను జంజీలను విశ్వసిస్తానని కథలు చెప్తే ఎవరు నమ్మాలి? స్త్రీ విముక్తి భావజాలం ఉండి పోరాడిన వాళ్ళు తమ తప్పు తెలుసుకున్నారు అంటే అర్థమైంది. అసలు స్త్రీ విముక్తి కోసం, స్త్రీ హక్కుల కోసం పోరాడడం తప్పనా? ఇప్పుడు జంజీల గురించి కూడా ఈయన మాట్లాడుతున్నాడు, జంజీలను విశ్వసిస్తా అంటే ఆయన ఉద్దేశం ఇవాళ జంజీలు చేసింది కూడా తప్పే, రేపు తప్పని తెలుసుకుంటారు వాళ్ళని. ఎప్పుడు మాట్లాడాడు స్త్రీల గురించి? జంజీల గురించి విషయం వచ్చినప్పుడే జంజీల గురించి మాట్లాడుతూ స్త్రీలు వాళ్ళు ఉద్యమించిన తర్వాత తమ తప్పు తెలుసుకున్నారు అని చెప్పాడంటే జంజీలు కూడా రేపు తమ తప్పు తెలుసుకుంటారు. నీచ ఆలోచన. అంటే పిల్లలకు హక్కులు ఉండవు, స్త్రీలకు హక్కులు ఉండవు, బీసీలకు హక్కులు ఉండవు, దళితులకు హక్కులు ఉండవు, ఎస్టీలకు హక్కులు ఉండవు, ముస్లింలకు హక్కులు ఉండవు.
ఒక్క అగ్రవర్ణం వాళ్లకు మాత్రమే హక్కులు ఉంటాయి ఈ దేశంలో. అది వాళ్ళ నీచమైన ఆలోచన. మనుషులందరూ సమానం కాదు వాళ్ళ దృష్టిలో. అగ్రవర్ణాలు, అందులో బ్రాహ్మణులు, ఆ తర్వాతనే మిగతా వాళ్ళు. వాళ్ళకి హక్కులు కూడా ఉండవు. మిగతా వాళ్ళందరూ పనులు చేయడం, ఈ అగ్రవర్ణాలకు పనులు చేయడానికి ఉన్నారు. వాళ్ళకి చాకరీ చేసి, వెట్టి చాకరీ చేస్తూ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన దాన్ని అగ్రవర్ణాలకు అందించడానికి మాత్రమే ఉన్నారు వాళ్ళు. అగ్రవర్ణం ఇంత పడేస్తే తినాలి, లేకపోతే లేదు. అది కూడా ఆ ఆలోచన, అంత నీచమైన దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు వీళ్ళు. అందుకే స్త్రీ విముక్తి విషయంలో అట్లా మాట్లాడాడు. ఇప్పుడు జంజీలను ఆకర్షించే పనిలో పడ్డాడు. కానీ ఆ జంజీలన్నా, ఆ జంజీల్లో ఉన్న అమ్మాయిలంటే మరింత కసి, లోపల కసి పేరుకపోయి ఉంటుంది. కడుపులో కత్తులు, నోటి మీద నవ్వులు. మోహన్ భగవత్కు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ కూడా అదే పని చేస్తుంది. బయటికి 1,00,000 కథలు చెప్తుంది, షుగర్ కోటెడ్ మాటలు చెప్తుంది. కానీ వాళ్ళు చేసేది అదానీ అంబానీలకు సేవ, మతం పేరుతో విభజన, స్త్రీలకు ఇందాక చెప్పాను అందరికీ, శూద్రులకు, వాళ్ళ దృష్టిలో శూద్రులకు, స్త్రీలకు హక్కులు లేకుండా చేయడం, ముస్లింలకు హక్కులు లేకుండా చేయడం. ఇంత చేసి ఇప్పుడు మళ్ళీ జంజీలను తమ కౌగిల్లో, తమ విష కౌగిల్లోకి ఇముడ్చుకోవడానికి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగమే ఇవాళ మోహన్ భగవత్ ఢిల్లీలో 2,000 మంది ఉన్నత వర్గాల జంజీలతో సమావేశం. ఆ జంజీల్లో కూడా ఒక్కళ్ళిద్దరు ప్రశ్నించినా ఆయన భరించలేడు. కాబట్టి అటువంటి ప్రశ్నలు, ఆయన భరించలేని ప్రశ్నలు అక్కడి నుంచి రాకుండా ముందే ట్రైనింగ్ ఇచ్చే ఉంటారు వాళ్ళందరికీ. ఒకళ్ళిద్దరైనా ఉన్నత వర్గాల వాళ్ళైనా సరే ప్రశ్నిస్తారు, ఒకళ్ళిద్దరైనా. ఉన్నత వర్గాల వాళ్ళు కాబట్టి వాళ్లకు కింది స్థాయి కష్టాలు, కన్నీళ్లు, మధ్యతరగతి సమస్యలు, పేదల సమస్యలు తెలియవు. వాళ్ళను కూడా, వాళ్ళ మెదళ్లలో కూడా పెండ నింపి, వాళ్ళకు కూడా గోమూత్ర నిపుణులుగా వాళ్ళని కూడా తయారు చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళందరినీ రోడ్డు మీదకి వదిలేస్తారు. వాళ్ళు ఇక ఈ దేశంలో మధ్యతరగతి, పేద జంజీలను పట్టుకొని, జనరల్ ఫాలను పట్టుకొని వాళ్ళను కూడా ఆ విధంగా తయారు చేసే పనిలో పడతారు వాళ్ళందరూ. అందుకోసమే మోహన్ భగవత్ ఇవాళ మీటింగ్ అయినా, చాలా కాలంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నమైనా, రేపు మిగతా చాలా పట్టణాల్లో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తామని వాళ్ళు చెప్పడంలో కూడా అదే ఉద్దేశం. బీజేపీ ప్రభుత్వాన్ని 2029లో కాపాడాలి. 29లో మళ్ళీ ఎలక్షన్లో గెలవాలి. ఎందుకంటే వచ్చేదంతా జంజీ ఓటర్లు, జనరల్ ఓటర్లు వచ్చేస్తున్నారు. 29 కల్లా 50% వాళ్ళే ఉన్నారు. మిలియనీర్స్ కూడా కలిపితే 50% పైన అవుతారు వాళ్ళు. కాబట్టి వాళ్లను మభ్యపెట్టి వశపరుచుకోవాలి, లేదంటే బెదిరించి ఇంట్లో కూర్చునేటట్టు చేయాలి. ఈ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ మోహన్ భగవత్ ముంబైలో పిల్లలతో సమావేశమై ఉపన్యాసాలు ఇస్తున్నాడు. సంభాషణ కాదు, అక్కడ సంభాషణ అని చెప్పారు, అక్కడ ఏ సంభాషణ ఉండదు. ఈయన ఉపన్యాసం బోధిస్తాడు. ఏం చేయాలి, పిల్లలు ఎట్టుండాలి, వీళ్ళందరూ బోధిస్తాడు. వాళ్ళు నేర్చుకోవాలి. అది అక్కడ సాగుతున్న కార్యక్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్.